నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ 14వ వార్డు నందు నా ఇంటి స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి దొంగ పట్టా సృష్టించి హౌసింగ్ ఇల్లు నిర్మిస్తున్నారని వాపోయారు. వివరాల్లోకి వెళితే 2006వ సంవత్సరంలో బొగ్గులమెట్ట ప్రాంతంలో ఇందిరమ్మ నివేశ స్థలం 30వ నంబర్ పట్టా పేనేటి లక్ష్మి పేరు మీద మంజూరై ఉంది. అయితే ఇక్కడ సరైన వసతులు లేక బంగారపేట ప్రాంతంలో చేనేత వస్త్రాలు తయారు చేసుకుంటూ బాడుగ ఇంట్లో జీవనం సాగిస్తున్నామని, ఇప్పటి వరకు మాకు ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోవడంతో ఇది ఖాళీగా ఉండడంతో పట్టణంలో కొంతమంది భూ కబ్జాదారులు దొంగ పట్టాలు సృష్టించి ఇల్లు నిర్మిస్తున్నారని, మాకు అధికారులు న్యాయం చేయాలని మీడియా ద్వారా అధికారులకు విజ్ఞప్తి చేశారు. చూడండి, ఈ స్థలం మాదే, మా భార్య మీద పట్టా ఇచ్చారు. వాడు దుర్గా ప్రకాశం కట్టా ఉన్నారు. అది ఎంతవరకు న్యాయం? ఇది హౌసింగ్ వాళ్ళు కూడా చేసి ఇల్లు ఇస్తున్నారు. వాళ్ళు డబ్బులు కూడా తీసుకున్నారు, ఎట్టో నాకు తెలియదు కానీ వాళ్ళకి ఇచ్చుండారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరే చూడండి. మీకు ఎప్పుడు ఇచ్చాడు పట్టాలు? మాకు వచ్చి బొగ్గులమెట్లో నాకు 30వ నెంబర్ పట్టా ఇచ్చుండారు. ఇది ఎవరి పేరు మీద ఇచ్చారండి? నా భార్య పేరున. నా భార్య పేరుని ఇస్తే, ఏం పేరు మీ భార్య పేరు? లక్ష్మి, పేనేటి లక్ష్మి ఇస్తే మాకు ఇప్పుడు పరిస్థితులు బాగలేక నిదానంగా కట్టుకుంటామని వదులున్నాము. అది ఎవరో ఇల్లు కట్టుకుంటున్నారు, వాడు ఎవరో ప్రసాద్ కట్టుకుంటున్నాడు. ఇది మీకు తెలియదా ఇప్పటి వరకే వాళ్ళు ఇల్లు కట్టేది? తెలియదు. ఫ్రెండ్ ఉంటే చెప్తే వచ్చాము. కాకపోతే వీళ్ళు హౌసింగ్ ఇది 30వ నెంబర్ ఫ్లాట్ అదే బంగారపేటలో నేను ఉన్నాను. నా ఫ్లాట్లో వచ్చి దొంగ పట్టా పుట్టించుకొని వాళ్ళు ప్రకాశం అనేవాడు ఇల్లు కట్టుకుంటున్నాడు. దీనికి వీళ్ళు హౌసింగ్ వాళ్ళు కూడా ఏదో ఇచ్చినట్టున్నారు. ఇది మాది ఫ్లాట్, దీన్ని దయచేసి మీరు ఆఫ్ చేయాలా? నేనా బొగ్గులమెట్ట సానికం వేయడం. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాలు దొంగ పట్టాలు పెట్టి ఫ్లాట్లో ఈ బ్రోకర్లు అమ్మేస్తున్నారయ్యా. ఎవరో తెలుసా వాళ్ళు మీకు? బ్రోకర్లు అమ్మిన పట్టు వాళ్ళు తీసుకొస్తారు పోయి సైకిల్లో స్కూటర్లో వచ్చేది, ఈ ఫ్లాట్ అడుగుచ్చేసేది, వాళ్ళు ఇచ్చేసేది వాళ్ళే వ్యాపారాలు. ఎందుకంటే మా కాలనీ ఇల్లు కట్టుకోమని ఇస్తే అమ్ముకొని పోతా ఉన్నారు. అది దానికి న్యాయం చేయమని ఎంఆర్ఓ గారిని. ఇప్పుడు ఈ 30వ నెంబర్ ఫ్లాట్ ఎవరిది మీకు తెలుసా? బంగారపేట వాళ్ళది. బంగారపేట వాళ్ళదేనా? వచ్చాయి అన్ని వార్డులకు ఇచ్చారు. 23 వార్డుల దాకా ఇచ్చినారు ఇక్కడ బొగ్గలమెట్లో. అది ఇప్పుడు దీన్ని ఆక్రమిస్తున్నారంట, అది నిజమేనా? ఆక్రమిస్తున్నారు. స్వయం మేము పక్కన ఆక్రమించున్నారు. గురవి బాగా తెలుసు ఎవరు ఫ్లాట్లో ఎక్కడనని. ఆయన ఎంక్వైరీ చేసి ఆయన అన్ని పట్టుకొని వస్తారు దొంగ పట్టాలన్నీ. మేము 4 సంవత్సరాల నుంచి బొగ్గులమెట్లో కాపురం ఉన్నాం. బాడిగింట్లో మా ఇంటి ఎదురుగా ఉండే ఖాళీ స్థలం ప్రకాష్ అనే అతను ఆక్రమించి పిల్లర్స్ చేసి బియ్యం అంతా కట్టేశాడు. అడిగితే మాదే అని చెప్పాడు ఆయన. తీరా చూస్తే బంగారపేట వాళ్ళదని చెప్పి తెలిసింది. ఇంకా హౌసింగ్ ఎలా శాంక్షన్ అయిందో అనేది గురవని అడిగి తెలుసుకోవాలి.